కొరియా, అమెరికా కలిసి సంయుక్తంగా నిర్వహించిన నేవీ డ్రిల్స్ పై ఉత్తర కొరియా సీరియస్ అయింది. అమెరికాకు చెందిన యుఎస్ఎస్ అలెగ్జాండ్రియా జలాంతర్గామిని బూసాన్ పోర్ట్ లో నిలపడంపై ఉత్తర కొరియా అభ్యంతరం తెలిపింది. తమ జాతీయ భద్రతకు అమెరికా ముప్పుగా కనిపిస్తుందని, ఇది కొరియా ద్వీపకల్పం చుట్టుపక్కల తీవ్రమైన సైనిక ఘర్షణకు దారి తీయొచ్చని హెచ్చరించింది. కవ్వించే వారిపై చర్యలు తీసుకునే తమ చట్టబద్ధమైన హక్కును తాము వాడుకుంటామని హెచ్చరించింది. మరోవైపు తమ న్యూక్లియర్ ఫోర్స్ ను బలోపేతం చేయాలని కిమ్ తన అధికారులను ఆదేశించడంతో కొరియా ద్వీపకల్పంలో ఎప్పుడు ఏం జరుగుతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ అగ్రరాజ్య అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. కొరియా ద్వీపకల్పంలో అమెరికా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా వ్యవహరిస్తోందని ఉత్తర కొరియా ఆరోపించింది. దక్షిణ కొరియాలో బూసాన్ రేవులో అమెరికా అణ్వాయుధ జలాంతర్గామిని నిలపడం అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. తమ జాతీయ భద్రతకు వాషింగ్టన్ తీవ్రమైన ముప్పుగా కనిపిస్తోందని ప్యాంగ్యాంగ్ ఆరోపించింది. ఈ మేరకు KCNA న్యూస్ ఏజెన్సీ ఉత్తర కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనను ప్రచురించింది. ఘర్షణ కోసం అమెరికా బలమైన ఉన్మాదానికి ఇది అద్దం పడుతోందని ఉత్తర కొరియా మండిపడింది. వాషింగ్టన్ ప్రమాదకరపు కవ్వింపు చర్యలతో తాము ఆందోళన చెందుతున్నామని, ఇది కొరియా ద్వీపకల్పం చుట్టుపక్కల తీవ్రమైన సైనిక ఘర్షణకు దారితీయొచ్చని హెచ్చరించింది. కవ్వించే వారిపై చర్యలు తీసుకునే తమ చట్టబద్ధమైన హక్కును ఖచ్చితంగా వాడుకుంటామని ఉత్తర కొరియా రక్షణ శాఖ పేర్కొంది. అమెరికా గుడ్డిగా తన బలాన్ని నమ్ముకుంటోందని వ్యాఖ్యానించింది. అమెరికాకు చెందిన యుఎస్ఎస్ అలెగ్జాండ్రియా జలాంతర్గామిని బూసాన్ పోర్టులో నిలిపారు. ఇందులోని సిబ్బందికి అవసరమైన నిత్యావసరాలను సరఫరా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా కూడా ధృవీకరించింది. కాకపోతే ఈ జలాంతర్గామి రాకతో దక్షిణ కొరియా, అమెరికా నౌకాదళాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది. యుఎస్ఎస్ అలెగ్జాండ్రియా జలాంతర్గామి అమెరికా నౌకాదళంలో అత్యంత కీలకంగా మారింది. వేగంగా శత్రువుపై దాడి చేయగలదు. అంతేకాక అమెరికాకు అత్యంత ఇష్టమైన టొమహాక్ క్షిపణులు ఈ జలాంతర్గామిలో ఉన్నాయి. మరోవైపు ఉత్తర కొరియా ప్రభుత్వ ప్రకటనపై సియోల్ స్పందించలేదు. ఉత్తర కొరియా సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో వాషింగ్టన్, సియోల్ యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. దీనిపై ఆదివారం ప్యాంగ్ స్పందిస్తూ ఇరు దేశాలు ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు అణ్వాయుధాల తయారీని బలోపేతం చేయాలని కిమ్ జోంగ్ ఉన్ తన అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఆర్డర్లను గతంలో కిమ్ అనేకసార్లు జారీ చేశారు. అయితే జపాన్ ప్రధాని షిబా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల మధ్య తాజాగా ద్వైపాక్షిక భేటీ జరిగిన నేపథ్యంలో కిమ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొరియన్ పీపుల్స్ ఆర్మీ 77వ వ్యవస్థాపక దినోత్సవంలో కిమ్ పాల్గొన్న తన అధికారులతో చర్చించారు. ఉత్తర కొరియా శత్రువులను భయపెట్టేందుకు న్యూక్లియర్ ఫోర్స్తో పాటు అన్ని ప్లాన్లను బలోపేతం చేయాలని తన అధికారులను కిమ్ ఆదేశించారు. అత్యాధునిక అణ్వాయుధాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని కిమ్ తెలిపారు. ఇక రష్యాకు తన మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా కిమ్ రష్యా తరపున పోరాడేందుకు తమ సైనికులను మాస్కోకు పంపారు. దాదాపు 10,000 మంది ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్తో పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. భాషా సమస్యలతో పాటు అక్కడ వాతావరణాన్ని కిమ్ సైన్యం తట్టుకోలేక యుద్ధంలో ముందడుగు వేయలేకపోతోంది. తమ సైనికుల ప్రాణాలు కోల్పోతున్నా కిమ్ రష్యాకు మద్దతుగానే ఉంటామన్నారు. మాస్కో ప్రజలు, దళాలు వారి దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశికతను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో కిమ్ విషయంలో కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉన్నా మరికొన్నిసార్లు చూసి చూడనట్లు వ్యవహరించారు. 2019లో వియత్నాంలో జరిగిన భేటీలో అణ్వాయుధాలు వదిలేసే విషయంలో ఉత్తర కొరియా వెనక్కి తగ్గలేదు. దీంతో నాటి చర్చలు విఫలమయ్యాయి. బైడెన్ అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. మరోవైపు ఇటీవల దక్షిణ కొరియా, జపాన్లతో ఉత్తర కొరియా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత ఏడాది వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ కిమ్ కవ్వింపు చర్యలకు దిగారు.